హాయ్ అండి, నేను మీ సుప్రియ. ఇవాళ నేను గోంగూర పచ్చడి చేస్తున్నా. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో తీసుకుంటున్నాను. ఇదిగోండి, బౌల్లో తీసుకున్నాను. దీనికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. కళాయి తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి తుంచుకొని. నేను ఒక 15-16 తీసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ అండి. బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే మళ్ళీ పచ్చిమిరపకాయలు ముఖం మీద పడతాయి, చేతుల మీద. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను కదా, అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి, నేను ఒక కట్ట గోంగూర తీసుకుంటున్నా. ఇప్పుడు కళాయిలో వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. వేయించుకోవాలి. నేను ఒక టమాటా తీసుకున్నానండి. ఇప్పుడు గోంగూరలో వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత అయిపోయింది, దించుకుందాం తర్వాత. ఇదిగోండి, గోంగూర మగ్గిపోయింది, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దింపేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. గోంగూర చట్నీ రుబ్బడానికండి రోల్ తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. దంచుకోవాలి చిన్నగా, మళ్ళీ కంట్లో పడిపోయిద్ది, మంట ఉంటుంది కదా. పచ్చిమిరపకాయలు రుబ్బేసానండి. ఇప్పుడు ఒక 6 చిన్నులపాయలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర అండి, తగినంత ఉప్పు. మళ్ళీ రుబ్బుకోవాలండి. ఇప్పుడు గోంగూర టమాటాలు వేయించుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. రుబ్బుకోవాలండి. ఇప్పుడు పెద్దుల్లిపాయ వేసుకుందాం అండి, పెద్దది. ఇదిగోండి, కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రుబ్బుకుందాం. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. రుబ్బడం అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో తీసుకుంటున్నాను.
ఇదిగోండి బౌల్లో తీసుకున్నాను. దీనికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. గోంగూర పచ్చడి తాలింపు వేసుకోవడానికండి కళాయి తీసుకున్నా. ఆయిల్ పోసుకుందాం, తగినంత ఆయిల్. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఒక 7-8 చిన్నులపాయలండి దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి, ఒక 4 వేయించుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు గోంగూర వేసుకుందామండి తాలింపులో. కలుపుకోవాలి. 1 నిమిషం ఉంచి బంద్ చేసుకోవాలండి స్టవ్. ఇదిగోండి గోంగూర పచ్చడి అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఒక గిన్నెలో తీసుకుందాం. గోంగూర చట్నీ అయిపోయిందండి.